హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఒక టేస్టీ సింపుల్ లడ్డూ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది చాలా చాలా ఈజీ అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కృష్ణాష్టమికే కాదు, నార్మల్ డేస్లో కూడా మనం సింపుల్గా ఈ లడ్డూని ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం ఇంట్లో పంచదార కాకుండా బెల్లం వాడుతున్నాం కాబట్టి ఎవరైనా సరే హ్యాపీగా హెల్తీగా తినేయచ్చు. అటుకులు ఇంకా బెల్లం కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అండి. రెండిటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ పోహా లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు దాకా అటుకులు వేసుకోండి. ఇవి కొంచెం మందంగా ఉండే అటుకులు నేను తీసుకున్నాను. మీరు ఏ అటుకులు తీసుకున్నా పర్వాలేదన్నమాట. సో అటుకులు పెళపెళ విరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నలిపితే ఈజీగా నలగాలి. సో అంతవరకు కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. ఈ కొబ్బరి పొడిని కూడా లో ఫ్లేమ్లోనే దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి సన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకుంటే ఫైన్ పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి. ఆ పొడిని వేసుకోవచ్చు. లేదంటే మనకి సూపర్ మార్కెట్స్లో కూడా ఎండు కొబ్బరి పొడి దొరుకుతుందండి. సో ఆ పొడిని తెచ్చుకుని కూడా మీరు వాడుకోవచ్చు. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కడాయిని పక్కకు దించుకుని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి 1/3 కప్ అంటే 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ బాగా సన్నగా తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తురుముకోవడం కష్టము అనిపిస్తే ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఆ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఫైన్గా గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని కూడా వేసేసుకోండి. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. చేత్తో ఇలా మ్యాష్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయే విధంగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసి ఫస్ట్ వాటిని కొంచెం దోరగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మరొక టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా చక్కగా వేయించుకోండి. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వేడివేడిగా ఉన్న నెయ్యిని, జీడిపప్పు, కిస్మిస్ వీటన్నిటిని కూడా మనం కలిపి పెట్టుకున్న అటుకుల కొబ్బరి మిశ్రమంలోకి యాడ్ చేసేసుకోవాలి. వేడి మీదే వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకుని పెట్టేసుకోవటమే. మీకు ఒకవేళ లడ్డూలు రావట్లేదు, విడిపోతున్నాయి అని అనిపిస్తే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకుని లడ్డూలు చేసుకోండి. లడ్డూలు చుట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా లడ్డూలు చేసేస్తారు. అటుకులతో లడ్డూలు చేసుకోవడం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ బాగుంటుంది. అలాగే బెల్లంతో చేసాం కాబట్టి హెల్తీ కూడా కాబట్టి అందరూ ట్రై చేయొచ్చు. ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకులతో ఇలా సింపుల్గా లడ్డూని ప్రసాదంలా చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి. ఈ లడ్డూని మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.